హాయ్ హలో వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. స్టార్ సింగర్ మంగ్లీ చుట్టూ వివాదాలు చుట్టుముట్టాయని చెప్పాలి. ఎందుకంటే ఆమె బర్త్డే పార్టీ వేడుకల్లో విదేశీ మద్యం మత్తు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ వీడియో కింద ఆమె రియాక్ట్ అవుతూ ఒక వీడియో చేశారు. నాకు ఇదంతా తెలియకుండానే జరిగిపోయిందని ఆమె వెల్లడించడం జరిగింది. అయితే నెటిజన్స్ మాత్రం ఆ మాత్రం తెలియకుండానే ఇదంతా చేసావా అంటూ ఫైర్ అవుతున్నారు. సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఈ రోజు మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ మధుసూదన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు సార్? సార్, ఒక స్టార్ సింగర్ మంగ్లీ ఇట్లా వివాదాల్లో చిక్కుకోవడం ఎలా చూడాలి సార్? ఆమె బర్త్డే పార్టీ వేడుకల్లో ఇట్లా మద్యం దొరికింది అంటూ అది వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకొకటి ఏంటంటే దీని అంతటి వెనక ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉందని కూడా వినబడుతుంది. సో మీరేం చెప్తారు దీని మీద? అంటే ఒకటి, మంగ్లీ బర్త్డే పార్టీలోన కొంచెం ఏదో జరిగింది, గంజాయి తాగినవాడు పట్టుబడ్డాడు, గంజాయి తీసుకున్న వాళ్ళు, మద్యం బాటిల్ దొరికాయి అనగానే ఇది పెద్ద వార్తగా మారిపోయింది. ఇంకా మనకు మనకు అదే మహాప్రసాదం కాబట్టి దాన్ని ఎంతెంతగా రచ్చ చేయాలో అంతగా రచ్చ చేసేస్తున్నాం. ఓకే, వెల్ అండ్ గుడ్. మీడియా కావాల్సినంత ఫుడ్ ఆమె ఇచ్చింది పాపం చాలా కాలం తర్వాత. కాకపోతే ఏంటంటే తర్వాత పాపం మంగ్లీ చెప్పుకుంది అండి, అదేదో రంగారెడ్డి జిల్లా చేవెళ్ళ మండలం ఈర్లపల్లి శివార్లోనూ ఒక రెస్టారెంట్లోన ఆమె బర్త్డే నిర్వహించింది. రిసార్ట్లోన జరుపుకునింది. 50 మంది కంటే ఎక్కువ లేరని ఆమె చెప్తోంది. ఆమె వీడియో ముఖంగా ఆమె చాలా బాధను వ్యక్తం చేసింది. నన్ను ఇట్లా చేస్తారా మీరు, నాకేమీ తెలియదు. ఓకే, తప్పదు. కాకపోతే ఆమెని అరెస్ట్ ఏం చేయలేదు, విషయం చెప్పారంతే. వచ్చారు, వచ్చిన తర్వాత అది వీడియో షూట్ చేస్తుంటే కనుక ఆమె చేయొద్దు అని చెప్పడం, మా పని మమ్మల్ని చేసుకొని ఇవన్నీ పోలీసులు కాస్త ఆగ్రహించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే కనుక ఆ వీడియోలు ఎట్లా బయటకు వచ్చాయి ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తూ ఉంటే కనుక ఇది కేవలం ఏదో ఎవరో చిన్నగా పార్టీ చేసుకుంటున్నారు పోయి మందలిద్దాము అనేటువంటి ప్రక్రియ కంటే కూడా ఏమైనా ఎక్కువనా అని మనం అనుమానించే పరిస్థితులు అయితే వచ్చాయన్నమాట. ఇక్కడ ఏంటంటే మంగ్లీ అంటే ఒకటే అమ్మా, ఇప్పుడు సెలబ్రిటీస్ ఎప్పుడు కూడా గమనించాల్సింది ఏంటంటే అబో ఆలని వాళ్ళు అనుకోవద్దు. ఇప్పుడు ఇక్కడ మీరు తర్వాత అడుగుతారేమో, నేను ఇప్పుడే ప్రస్తావిస్తున్నాను. కల్పిక కూడా అంతే, కల్పిక గణేష్ ఆమె కూడా అంతే. మొన్న ఆమె కూడా చూడండి, సేమ్ ఒక పబ్లోనే, ప్రిజం అనేటువంటి పబ్లోన, అది బర్త్డే వేడుకలప్పుడు అది అక్కడ గొడవ జరిగితే అదొక పెద్ద రచ్చరచ్చ అయిపోయింది. సో అక్కడ బర్త్డే, ఇక్కడ బర్త్డే, ఈమె సెలబ్రిటీ, ఈమె యాక్ట్రెస్, ఆమె సింగర్. ఇంకా చెప్పాలంటే కనుక కల్పిక కంటే కూడా ఆమె చాలా పెద్ద ఎత్తున ఎదిగినటువంటి సింగర్ ఆమె. ఏమైపోతుందంటే ఇలాంటివన్నీ కూడా ఒక స్థాయిలో ఎదుగుతున్న కొద్దీ మనం కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలని ఇలాంటి సంఘటనలన్నీ చెప్తాయి. కొంచెం సెల్ఫ్ కేరింగ్ ఉండాలి. ఎందుకంటే నలుగురిలా మనం కాదు, మనం ఎదుగుతున్నామంటే మన ఎదుగుదల ఓర్వలేని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. వాళ్ళు చాలా కాలంగా ఎదురు చూస్తూ ఉంటారు, మనకు అది తెలియదు. అందుకే చెప్తాం కదా, మనం సాధారణంగా అదేదో ఒక మంచి మాట ఉంది, నా శత్రువులు ఎవరో నాకు బాగా తెలుసు, ఎందుకంటే వాళ్ళు శత్రువులు కాబట్టి. నా మిత్రుల గురించే నాకు అనుమానం, ఎందుకంటే వాళ్ళ మిత్రులు అవునో కాదో నాకు తెలియదు కాబట్టి. సో ఇక్కడ కూడా అటు మంగ్లీ అయినా ఇటు కల్పిక అయినా ఇదే ఒకసారి ఆలోచించాలి. ఫ్రెండ్స్ అనుకునే వాళ్ళందరూ ఫ్రెండ్సేనా? అసలు తనకు ఎన్వీస్ ఎవరైనా ఉన్నారా? తన ఎదుగుదలలోనూ ఎవరైనా ఓరలేని వాళ్ళు ఉండరు కాదు. అలాంటప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే లిటిల్ బిట్ కాషన్గా ఉండాలి. ఇప్పుడు ఆమె ఒక మాట అనింది, మంగ్లీ ఓకే అంత బాగుంది, తను అపీల్ చేసుకునింది, లేదండి అలాంటిది ఏం లేదండి, నాకు తెలియదండి, ఉన్నట్టుండి మేము ప్లాన్ చేసుకున్నామండి అని. నువ్వు ఎన్నైనా చెప్పమ్మా, యూఆర్ ఏ మేజర్, బాగా ఎదిగిన దానివి, ఇంతకుముందు పబ్లిక్ వెళ్ళలేదంటే ఎవ్వరు నమ్మరు. ఒకవేళ వెళ్ళకున్నా కూడా వెళ్ళి ఉంటావని అనుకుంటారు. నువ్వు పబ్కు ఒక డీజే సౌండ్ పెట్టుకోవాలన్నా, మందు తాగాలన్నా కూడా పర్మిషన్ తీసుకోవాలి ఒక రెస్టారెంట్లోన, రిసార్ట్లోన అనేటువంటి బేసిక్ థింగ్ నాకు తెలియదు అనడం విడ్డూరం కదా. అది తప్పించుకున్నట్టు అనిపిస్తుంది కదా. పోనీ మీకు తెలియదే అనుకుందాం, మీకు తెలియదు, మీ చుట్టూ 50 మంది స్నేహితులు ఉన్నారు, వాళ్ళలో ఒక్కరికి తెలియకుండా ఉంటుందా? పైగా నువ్వు నీ కుటుంబ సభ్యులు పిలుచుకెళ్ళావు, నీ టీంను పిలుచుకెళ్ళావు, ఎంత రెస్పాన్సిబుల్గా ఉండాలి మనం? అది కూడా చెప్తుంది, వాళ్ళకు కూడా తెలియదు అని చెప్తుంది. వాళ్ళు చెప్పినా కూడా నేను కనీసం అడిగేదాన్ని, తెలుసుకునేదాన్ని అని చెప్తుంది. ఇది కొంచెం అనుమానించదగ్గ విషయం. పోనీ వీళ్ళకి ఎవ్వరికి తెలియదు, రిసార్ట్ లో వాళ్ళని చెప్తారు కదా, రిసార్ట్ లో అసలు పర్మిషన్ ఇవ్వరు కదా, అమ్మ అనుమతులు లేని మేము ఇవ్వమని. వాళ్ళు ఎట్లా చెప్పారు?
వాళ్ళు కూడా మంగ్లీ ఒక సింగర్ అని మాయన పడిపోయారు. అందరూ నిబంధనలు మర్చిపోయారు. ఒకరు మర్చిపోవచ్చు, ఇద్దరు మర్చిపోవచ్చు. మంగ్లీ మొదలుకొని రిసార్ట్ ఓనర్ దాకా అందరూ అదే రోజున అదే సమయంలోన నిబంధనలు మర్చిపోయారు అంటే కనుక ఇది ఎవరికైనా సామాన్యుడికైనా కాస్త అనుమానం వచ్చేటువంటి అంశం. సరే, ఇది పెద్దదా చిన్నదా, దీన్ని ఎందుకు రచ్చ చేస్తారంటే ఈ రోజు రేపట్లో పెద్దది చిన్నదని విషయం దొరికిందా రచ్చ చేయాలి, అంతకుమించి ఏమి ఉండదు. కాకపోతే మంగ్లీ లాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎదుగుతున్న వాళ్ళు, వాళ్ళకు ఒక కెరీర్ ఉంది, వాళ్ళకు ఒక ఫ్యామిలీ ఉంది. మేము అన్నిటికీ అతీతులము అనేటువంటి ధోరణిని సెలబ్రిటీస్ మొట్టమొదట వదిలేయాలండి. నువ్వు మంచి సింగర్వి, నీ పాటకు నీ గొంతుకు చాలా మంది ఫ్యాన్స్, నీకు కూడా ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ నీ యాటిట్యూడ్కి ఎవరు ఫ్యాన్స్ ఉండరు. కల్పిక కూడా అంతే కదా. ఓకే, నువ్వు 2-3 సినిమాలు తీసావు, మిమ్మల్ని అంత యాటిట్యూడ్ చూపిస్తే ఎట్లా? అది నా సహజ గుణం అని మీరు అన్నారు అనుకోండి, దానికి సరిపడేటువంటి మూల్యం కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇప్పుడు ఆమె చెల్లిస్తోంది కదా, ఆమె కూడా అంతే. పబ్లో ఉన్న వాళ్ళందరినీ నోటుకొచ్చి తిట్టారట, బాడీ షేమింగ్ చేశారట. మళ్ళీ ఇలాంటివన్నీ చేసినప్పుడు మళ్ళీ చూస్తారు కదా జనాలు, ఇవన్నీ చూస్తారు కదా. మీరు ముఖ్యంగా ఇలాంటి సెలబ్రిటీలు ఏమాత్రం ఒక్క చిన్న మాట అన్నా 10 మంది వెంటనే అదిగో అన్నారు అని అంటారు. అలాంటిది పోయి మీరు ఒక రాయి విసిరి కూర్చుంటే ఇంకెవరైనా ఎందుకు వదులుతారు? కాబట్టి అటు కల్పిక అయినా ఇటు మంగ్లీ అయినా జీవితంలో నేర్చుకోవాల్సింది ఒకటే, మీ విద్యను మీ టాలెంట్ నమ్ముకొని మీరు ఎంచుకున్న రంగంలో మీరు ముందుకు వెళ్తున్నారు, వెల్ అండ్ గుడ్. మీకంటూ ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, వెల్ అండ్ గుడ్. మీకంటూ ఒక కుటుంబం ఉంది, మీకంటూ ఒక మర్యాద ఉంది, దాన్ని కూడా మీరు కాపాడుకోవాలి. కేవలం నా కెరీర్ మాత్రమే కాదు. సినిమా రంగం అంటే ఓకే, ఇట్స్ గ్లామర్ ఫీల్డ్. గ్లామర్ ఫీల్డ్ ఎక్కడ? స్టూడియోలోనో లేకుంటే షూటింగ్ స్పాట్లోనో లేకుంటే మీ ఇన్నర్ సర్కిల్ కలిసినప్పుడు మీ ఇళ్లలో ఉన్నప్పుడు అది చెల్లుబాటు అవుతుంది. పబ్లిక్గా వచ్చి నేను అదే ధోరణితో వ్యవహరిస్తాను అంటే కనుక కుదరదు. ఓకే, ఇది వ్యక్తిగతంగా మనం పక్కన పెడదాం, దీని వెనక రాజకీయ కోణం ఉందని ఉండొచ్చని అంటున్నారు. కారణం ఏంటంటే కనుక ఆమెకు కొంచెం ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోంది అని ఒకనొకప్పుడు ఉండడం, పైగా ఆమె ధోరణి కూడా అలాగే. ఇంత చెప్పి ఆమె తెలంగాణ అమ్మాయి అని అందరూ అనుకుంటారు, కాదు, అనంతపురం అమ్మాయి. ఆ అమ్మాయి అనంతపురం అమ్మాయి. అంతకుముందు టీడీపీది కూడా ఏదో ఇష్యూ జరిగింది, కాళేశ్వరం అది ఇంకా. సో ఇది రాజకీయంగానే ఎక్కువ చూడడం జరుగుతుంది. అంతే. ఇప్పుడు ఆమె వెళ్ళి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళి ప్రచారం చేయడం ఏదో చేసినట్టున్నారు. అందుకోసమే టీడీపీ వాళ్ళకు కూడా కొంచెం గుస్సాగా అయ్యారు. అల్లు అర్జున్ అంతే కదా. అల్లు అర్జున్ లాస్ట్ ఎలక్షన్స్ ఏమైంది, వైఎస్ఆర్సీపీ పార్టీ అతను తన స్నేహితుడు కాబట్టి వెళ్ళి చేస్తే నంద్యాలకు వెళ్ళి అది కూడా వీళ్ళు సహించలేదు అన్నారు. ఎట్లా మీరు ఎలా చేస్తారు మీరు అని అన్నారా లేదా? ఆయన ఇబ్బందులు ఎదుర్కొన్నాడా లేదా? కాబట్టి మంగ్లీకి ఆ రకమైనటువంటి ఇబ్బంది ఏదో ఉన్నట్టుంది. కాబట్టి చాలా మంది అంటున్నది ఏంటంటే అంత లేదే పోలీసులు అంత వెళ్ళి అంత ఇది చేసి పోనీ నాకు అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే ఆ సెర్చ్ చేస్తుండగా వీడియో చేసిన వాళ్ళు ఎవరు, ఆ వీడియో రిలీజ్ చేసిన వాళ్ళు ఎవరు? ఇది కదా మనం ఆలోచించాల్సింది. సరే, కల్పిక ఏంటంటే ఆమె ఇన్స్టా ఓపెన్ చేసి ఆమె ఇంకా హై ఒక స్టెప్ పైన ఆమె అతని కంటే గనుడు ఆ చెంట మళ్ళా అన్నట్టు ఆమె కన్నా గనురాలు. ఇన్స్టా పెట్టేసి లైవ్ పెట్టేస్తే కానీ పోలీసులను పిలిచి నానా చేసి చివరికి ఎవరికి దెబ్బ అయింది? ఆమెనే గట్టిగా మందులు ఇచ్చారు. ఈరోజు రేపు నోటీస్ ఇస్తారు. పప్పు వాళ్ళు కేసు పెట్టారు, మమ్మల్ని బాడీ షేమింగ్ చేశారు, బాటిల్ విసురు కొట్టింది, ఇష్టారీతిగా వివరించింది అని. ఎవరికి కూడా ఆత్మాభిమానం తక్కువ ఉండదు కదా. నువ్వు సెలబ్రిటీ అయిపోయినంత మాత్రాన బారాకుని మాఫియాని ఎవరు అనుకోరు. తప్పు చేసినప్పుడు దోషిగా నిలబడాల్సిందే. పైగా అందరికంటే ఎక్కువ సార్లు నిలబడాల్సి ఉంటుంది. మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా ఇప్పుడు పుష్ప 2 తొక్కిసలాట సందర్భంలో కూడా అల్లు అర్జున్ సంబంధించి అంత పూర్తి వ్యతిరేకత. నిజం చెప్పాలంటే ఆయన వచ్చాడు వెళ్ళాడు అంతే. తొక్కిసలాట జరిగింది, ఒకరు చనిపోయారు. అంత తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే కనుక ఆయన పైన చాలా మందికి ఇంత పెద్ద స్టార్ అని ఒక ఈర్ష్య కూడా ఉంటుంది. అది హ్యూమన్ సైకాలజీ అనమాట. అది అంటే ఆ సంపద, డబ్బు, వాళ్ళు సంపాదించడం, డాబుతో తిరగడం ఇవన్నీ చూస్తూ ఉంటారు కదా. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ అక్క సంతాల వెళ్ళగక్కేస్తారు అనమాట. ఇట్స్ అ కామన్ ఫ్యాక్ట్. సో మంగ్లీ పైన వచ్చిన వివాదం కూడా అలాంటిదే. కల్పికని నేను అనను, ఎందుకంటే ఆమె స్వయం కృతాపరాధం చాలా ఉంది కాబట్టి. ఈమె ఏంటంటే కనుక మళ్ళీ ఈమె నేను తెలిసి చేయలేదు అంటుంది. సో నమ్ముదాం, తెలిసి చేయలేదంటే నమ్ముదాం. పైగా గంజాయి అని పట్టుబడిన వ్యక్తి కూడా నెల క్రితం తీసుకున్నది అని పరీక్షలో తేలిందని మాటలు వస్తున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధము
ముందు ముందు చూడాలి. ఏమైనా సరే ఇది కేవలం మంగ్లికో కల్పికో కాదు, చాలా మంది సెలబ్రిటీస్ కొంచెం జాగ్రత్తగా ఉంటే అందరికి మంచిది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. నువ్వు ఒదిగి ఉండక్కర్లేదమ్మా, నువ్వు జాగ్రత్తగా ఉండు చాలు. నువ్వు ఎవ్వరికి ఒదిగి ఉండొద్దు, నువ్వు జాగ్రత్తగా ఉండు. సెల్ఫ్ కాన్షియస్నెస్ లేకపోతే ఎట్లా, అల్లరైపోతారు కదా. ఈరోజు చూడు, అనవసరంగా ఇద్దరు అల్లరైపోయారు. ఇది అవసరం వాళ్ళకు. అది ఓకే సార్, చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ సార్.